బడ్జెట్ 2026 వచ్చింది. రియల్ ఎస్టేట్ కి యూజ్ ఉందా? ఇది వినండి. బడ్జెట్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి చాలా ఫోకస్ పెట్టారు. రైల్ కారిడార్స్ అండ్ కనెక్టివిటీ ఇంక్రీజ్ చేస్తారు. హైదరాబాద్ కి 3 హై స్పీడ్ రైల్ కారిడార్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఇవి డెవలప్ అవుతుంటే ప్లాట్స్ అండ్ సరౌండింగ్ లొకేషన్స్ కి వాల్యూ ఆటోమేటిక్ గా పెరుగుతుంది. ఎన్ఆర్ఐలు ప్రాపర్టీ ట్రాన్సాక్షన్స్ ఈజీగా చేసేలాగా చేంజెస్ కూడా అనౌన్స్ చేశారు. పేపర్ వర్క్ చాలా సింప్లిఫై గా అవుతుంది. అంటే బయర్ కంప్లైంట్ తగ్గొచ్చు అండ్ ట్రాన్సాక్షన్స్ ఫాస్ట్ గా అవుతాయి. సిపిఎస్సి అసెట్స్ ఆర్ఈఐటిఎస్ స్ట్రక్చర్ లో కన్వర్ట్ చేసి మేజర్ పబ్లిక్ రియల్ ఎస్టేట్ అసెట్స్ ఇన్వెస్ట్ చేసేలాగా ఛాన్సెస్ కూడా పెట్టారు. ఇది రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ కాన్ఫిడెన్స్ అనేది చాలా బాగా బూస్ట్ చేస్తుంది. బడ్జెట్ లో టైర్ 2 అండ్ టైర్ 3 కారిడార్స్ కి అటెన్షన్ బాగా పెట్టారు. హైదరాబాద్ తో పాటు మిగతా సిటీలకు కూడా రియల్ ఎస్టేట్ లో డిమాండ్ బాగా పెరుగుతుంది. న్యూ మార్కెట్స్ అనేది బాగా ఓపెన్ అవుతాయి. డైరెక్ట్ ట్యాక్స్ ఇన్సెంటివ్స్ లేక డిస్కౌంట్స్ లాంటివి బడ్జెట్ లో లేకపోయినా లాంగ్ టర్మ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనెక్టివిటీ ఇన్వెస్ట్మెంట్ కాన్ఫిడెన్స్ లాంటి రియల్ ఎస్టేట్ లో కొంచెం పాజిటివ్ సిగ్నల్స్ ఇచ్చాయి. మీరు ప్రాపర్టీ బై చేయడానికి రెడీయా? కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.